ధవళేశ్వరం సాయిబాబా గుడి పక్కనున్న సుమారు 1 ఎకరం విస్తీర్ణం గల ఖాళీ స్థలం ఒక మురికి కూపంలా తయారైంది. మెయిన్ రోడ్డు వెంబడి ఉన్నటువంటి డ్రైన్ పూడికి తీయని కారణంగా ఆ డ్రైన్ ఓవర్ఫ్లో అయ్యి మురుగునీరంతా ఆ ఖాళీ స్థలంలోకి చేరి దోమలకి ఆవాస కేంద్రంగాను దుర్గంధం వెజల్లేటువంటి ఒక మురికి కూపంలా తయారైంది. పంచాయతీ వారు డ్రైన్లో పూడికి తీయాలి, అలాగే ఏదైతే ఆ మెయిన్ రోడ్ని క్రాస్ చేస్తూ కల్వర్ట్ నిర్మించారో ఆ కల్వర్ట్ పూడికి కూడా తీయించాలి. అసలు ఆ డ్రైను నేరుగా ఆవచానంలోకి వెళ్లాల్సి ఉండగా సాయిబాబా గుడి వరకు వెళ్ళిన తర్వాత మెయిన్ రోడ్ని కట్ చేసి ఒక కల్వర్ట్ నిర్మించారు. అక్కడి నుంచి అలా తీసుకెళ్ళి మళ్ళీ కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత ఎడమవైపుకో మలుపు తిప్పి అప్పుడు ఆవచానంలో కనెక్ట్ చేశారు. అంటే నీ ముక్కు ఎక్కడ ఉందంటే ఇలా తిప్పి అలా వెనకాల నుంచి తీసుకెళ్ళి ఆ ముక్కు చూపించినట్టుగా ఆ నిర్మాణం జరిగింది. దానివల్ల తరచుగా ఏదైతే కల్వర్ట్ ఉందో ఆ కల్వర్ట్లో బ్లాక్ ఏర్పడడం, ఈ కాలువలోంచి ఏమో మురుగునీరు ముందుకు కదలక నిండిపోయి పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలోకి వెళ్ళడం. ఇది 365 రోజులు కూడా ఆ ఖాళీ స్థలం అంతా కూడా ఒక చెరువును తలపించేటువంటి పరిస్థితిలో కనబడుతోంది. సాయిబాబా గుడికి వచ్చేటువంటి భక్తులు, అలాగే ఆ మార్గం ఉన్నటువంటి వెళ్ళేటువంటి ప్రయాణికులందరికీ కూడా ఈ వచ్చేటువంటి దుర్గంధం చాలా ఇబ్బందికరంగా తయారైంది. 2 విపరీతంగా దోమలు వృద్ధి చెందుతూ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రాంతం అందరికీ కూడా ఇది ఒక న్యూసెన్స్ స్పాట్గా తయారైంది. గతంలో ఒకసారి ఎమ్మెల్యే గారు వచ్చి ఈ సమస్యని స్వయంగా పరిశీలించారు. అదే స్పాట్లో ఎంపీడీఓ గారు ఉన్నారు, పంచాయతీ సెక్రటరీ గారు ఉన్నారు. వాళ్ళందరూ ఉన్న ఆ సందర్భంలో ఎమ్మెల్యే గారు ఈ డ్రైన్ను సాయిబాబా గుడి ముందు నుంచి తీసుకెళ్లి ఆవాచానంలో కనెక్ట్ చేయండి, సమస్య పరిష్కారం అయిపోద్దని చెప్పి సూచించారు. 2 సంవత్సరాలు గడుస్తుంది. ఇప్పటి వరకు కనీసం అటువైపు అధికారులు కనీసం చూడలేదు. కనీసం ఆ పూడికి తీయించాలనేటువంటి ఆలోచన కూడా ఉండలేదు. ఆ డ్రైన్ వెంబడి పెరిగినటువంటి ఆ మొక్కల్ని కొట్టించే పరిస్థితి కూడా లేదు. అంటే డ్రైన్ దాదాపుగా ముసిపోయినట్టుగా అయిపోయి మొత్తం డ్రైన్ అంతా కూడా పూడికి ఏర్పడి ఆ డ్రైన్లోంచి నీరు ముందుకెళ్ళక పక్క ఖాళీ స్థలంలోకి వెళ్ళిపోతుంటే మెయిన్ రోడ్డు మీద అది ఎక్కడో లోపల ఎక్కడో కూడా కాదు, మరి అధికారులకు పట్టినట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. అనేక మంది భక్తులు సాయిబాబా గుడికి వస్తూ ఉంటారు. లక్షవారం చాలా పెద్ద ఎత్తున మా భక్తులు సాయిబాబా గుడికి వస్తూ ఉంటారు. అందరికీ కూడా ఎంత చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. బ్యాడ్ స్మెల్ విపరీతంగా వ్యాపిస్తూ ఉంటుంది. మరి ఎప్పటికైనా సరే అధికారులు ఆ డ్రైనేజీని సాయిబాబా గుడి ముందు నుంచి పొడిగించి డ్రైన్ కడతారో, ఆ పైన స్లాబ్స్ వేసుకుంటారో, యథాప్రకారంగా మళ్ళీ సాయిబాబా గుడి దగ్గర ఆ ఎదురుండే వాతావరణం అంతా యాజిటీజ్గానే ఉంటుంది. ఆ డ్రైన్ వల్ల ఏ రకమైన ఇబ్బంది కూడా ఉండదు. అయినప్పటికీ కూడా ఎందుకనో తెలియదు ఇలా తీసుకెళ్ళి అలా తిప్పుకొని వెళ్ళి ఆ డ్రైన్ కట్టడం జరిగింది. సమస్య ఉత్పన్నం అయింది. దాన్ని పరిష్కారం చేయడానికి ఉన్నటువంటి మార్గం మన కళ్ళ ముందు కనబడుతుంది. అయినప్పటికీ కూడా దాన్ని పరిష్కారం చేయకుండా ఇలా విడిచిపెట్టడం మరి అధికారుల యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనంగాను, పంచాయతీ యొక్క పనితీరుకి ఇది అర్థం పట్టేటట్టుగా ఉంది. స్వయంగా స్థానిక శాసనసభ్యులు చెప్పినప్పటికీ కూడా పంచాయతీ వారు దృష్టి పెట్టలేదంటే ఇక్కడ ఉన్నటువంటి పాలన ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పటికైనా సరే అధికారులు కళ్ళు తెరిచి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని, ఆ పరిసర ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి జనావాసాలకు అందరికీ ఉన్నటువంటి ఇబ్బంది తొలగించాలని, అలాగే సాయిబాబా గుడికి వచ్చేటువంటి భక్తులకి ఈ దుర్గంధం బారి నుంచి వాళ్ళని అందరినీ కూడా తప్పించాలని కోరుకుంటున్నాం. ఒకవేళ కనుక ఈ పని వెంటనే కనుక చేయకపోతే మరి స్థానికులు సిద్ధంగా ఉన్నారు. ఆందోళన కార్యక్రమాన్ని కూడా మేము తప్పనిసరిగా చేపడతామని చెప్పి తెలియపరుస్తున్నాం.